ఫీవర్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. గత 3 నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వెంటనే 3 నెలల జీతాలు చెల్లించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హెచ్చరించారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మెను ఇంకా రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాలిగామ అశోక్, ఫీవర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షురాలు లావణ్య తదితరులు మద్దతు తెలిపారు. కాబట్టి నో రెస్పాన్స్ రాలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే బడ్జెట్ గవర్నమెంట్ మీదనే బ్లేమ్ చేసుకుంటూ గవర్నమెంట్ రాలేదు అంటారు. చెక్స్ పాస్ అనే అమౌంట్ లేదంటున్నారు. కాకపోతే వాళ్ళు మనకు వచ్చినా రాకున్నా వాళ్ళ జియో ఒకటి ఉంది ఏంటంటే వాళ్ళకి ₹1 రాకున్నా 3 నెలలు పేమెంట్ వాళ్ళు ఇవ్వాలి. మనకు వాళ్ళ గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా 4వ నెల వాళ్ళకి ఇస్తానికి ఉండదు అధికారం. 3 నెలల్లో వాళ్ళ సొంత పైసలు ఇవ్వాలి. అట్లా కూడా ఇవ్వలేదని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం. దానివల్ల ఏమైందంటే వాళ్ళేమో ఇప్పుడు నిర్ణయించింది ఏంటంటే టాక్స్ అయినాక వాళ్ళు వచ్చిండ్రు, లేకపోతే రావడం కూడా లేదు కాంట్రాక్టర్. ఇవాళ మేము 3వ రోజు నుంచి గంట కూర్చొని మొత్తం దినం కూర్చున్నాం కాబట్టి కాంట్రాక్టర్ సూపరింటెండెంట్ అందరు రాగలేరు, అందరు వచ్చారు, అందరు మాకు టాక్ జరిగినాయి. ఆ టాక్ జరిగినందుకు ఏంటంటే మాకు కూడా మా వాళ్ళు కూడా చెప్పగలంటే మాకు ఉంటుంది. ఎందుకంటే 100 మందికి సో మనకు వాళ్ళు సెప్టెంబర్ వరకు కూడా పేమెంట్ చేశారు వాళ్ళు. సో ఆగస్ట్ సెప్టెంబర్ కూడా వాళ్ళు గవర్నమెంట్ బడ్జెట్ డిలే కావడం వల్ల వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు సొంత డబ్బులు పే చేశారు. సో మనకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మనకు ప్రభుత్వం నుంచి శాంక్షన్ వచ్చింది వీళ్ళకి శాలరీస్. సో చెక్ కూడా అప్రూవల్ అయింది. ఎనీ టైం కూడా అది మనకు అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. అదే సేమ్ వాళ్ళకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఏజెన్సీ వాళ్ళు ఇంకొక మంత్ మన యొక్క రూల్ ప్రకారంగా టెండర్ ప్రకారంగా వాళ్ళు మన గవర్నమెంట్ బడ్జెట్ డిలే అయినా కూడా వాడు 3 నెలలు పే చేయాలి. ఏజెన్సీ వాళ్ళు 2 నెలలు పే చేశారు. సో 1 మంత్ శాలరీ మండే రోజు పే చేస్తున్నారు. అదే ఏజెన్సీ వాళ్ళతోటి నేను వాళ్ళకి మా వర్కర్ చెప్పడం జరిగింది.